న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గ్రామాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడం మండలంలోని గంగాపూర్ గ్రామంలో పర్యటించి అక్కడ జరుగుతున్న బ్రిడ్జిని పరిశీలించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్కు డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గడీల ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు అయిందని, ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, వారంలోగా అధికారుల నుండి నివేదికలు తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అల్లంపెళ్లి నుండి గంగాపూర్ మీదుగా ప్రతిరోజూ బస్సు నడిపేలా చూస్తామన్నారు. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పారు. అనంతరం ప్రజలకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గంగాపూర్ ప్రజలు పాల్గొన్నారు. ఈ అమౌంట్ ఉంటే చూడు సార్, డిపాజిట్ చేయాలి. అది అంటే వాళ్ళ పేరు దాంట్లో ఈఎన్సీ దాంట్లో డిపాజిట్ చేస్తే టెండర్ దానికి ముందు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా పేమెంట్ ఎందుకంటే బడ్జెట్ లేక టెండర్ వాళ్ళు ఫస్ట్ డిసిషన్ అనేది కావాలి. ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అయినా కేబుల్ బ్రిడ్జ్కి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ అయినా మనం లారీలు కూడా వెళ్ళచ్చు, దానిపైన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు 3.5-4 మీటర్ల లోతు ఉంటుంది బ్రిడ్జ్. ఎన్ని ఫీట్ల లోతుంటే లోతా మడుగే జంగల్కి వెళ్ళి అది లేట్ వెళ్తుంది. అందుకోసం ఇట్లా ఇప్పుడు పడవల మీద బైకులు పెట్టుకొని ఆ ఒడ్డుకు వెళ్ళాలి సార్. అడ్డారు సార్ ఒక 2 టైమ్స్. సరే పిఆర్ వాళ్ళు ఈ శంకరయ్య లోతా మడుగే జంగల్కి వెళ్ళి అది లేట్ వెళ్తుంది. అందుకోసం ఇట్లా ఇప్పుడు పడవల మీద బైకులు పెట్టుకొని ఆ ఒడ్డుకు వెళ్ళాలి సార్. అడ్డారు సార్ ఒక 2 టైమ్స్. సరే పిఆర్ వాళ్ళు ఈ శంకరయ్య మీరందరూ కూడా నన్ను ఆహ్వానించారు. మరి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఏ రకంగా ముందుకెళ్లాలో, ఈ దీర్ఘకాలిక సమస్యల మీద ఏ రకంగా దృష్టి సారించాలో, మరి